వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ టైంలోనే శుభ్రంగా ఇండస్ట్రీలో శెల్వా గారిని మీరు పట్టారా, మీరు శెల్వా గారిని పట్టారా? ఫస్ట్ ఇయర్ లో 91 లో ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ లోనే మా ఆయన పడిపోయారు. ఓ, ఆయన పడిపోయారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నాకు అసలు ఆ లవ్ గివి ఏమీ తెలియదు, లాంగ్వేజ్ రాదు నాకు, అదొక పెద్ద టెన్షన్ ఆ తమిళ్. ఓకే. సో ఆ సినిమా షూటింగ్ లో నాకు వాళ్ళు ఏదైనా ఇస్తే దాన్ని నేర్చుకోవడానికి సరిపోతుంది, ఇంక వేరే ఆలోచన ఉండేది కాదు. సో మా ఫ్యామిలీ ఆయనకి నచ్చింది, మా మదర్ ఫాదర్ మా అన్నయ్యలు నేను, ఆ బాండేజ్ చూసి ఆయనకి నచ్చి మా అమ్మ నాన్నని అడిగారు, నాకు కూడా చెప్పలేదు. ఓకే. మీ అమ్మాయి నాకు నచ్చింది, నేను వెనకబడి ప్రేమించి మళ్ళీ మీరు నో అంటే నేను గడ్డం పెంచుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నేను ప్రాక్టికల్, నాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు నేను నచ్చితే చేసుకుంటాను అన్నారు. సో ఆయన అప్రోచ్ నచ్చింది వీళ్ళకి. 91 లోనే నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. యాక్చువల్ గా సినిమా రిలీజ్ రోజే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. కానీ మళ్ళీ ఏమనుకున్నాం అంటే అన్నయ్యలు ఇద్దరు నాతో ఉండిపోయారు, అమ్మ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి నాతో ఉండిపోయింది. సో మనం సడన్ గా మన సెల్ఫిష్నెస్ తో వెళ్ళిపోతే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక సినిమా వాళ్ళకి మనం చేద్దాము, చేశాక మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి సమరం స్టార్ట్ చేసాం. ఆ టైటిల్లో ఏంటో కానీ నా లైఫే సమరం అయిపోయింది. యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు. నాకు తల యాక్సిడెంట్ అయింది, కాలు యాక్సిడెంట్ అయింది. ఓకే. సో చాలా రోజులు సినిమా 1 year అయిపోయింది కదా. సో అప్పులు అయిపోయి సెట్స్ అన్ని అట్లే ఉండిపోయినాయి కదా, తీయలేక వేయలేక. ఆ రిలీజ్ లోపల బాగా ఇబ్బంది అయింది. సో అవన్నీ క్లియర్ చేసుకొని అందరం సెటిల్ అయ్యే ముందుకి 2000 అయిపోయింది. 2002కి పెళ్లి చేసి 2002కి పెళ్లి. అవును. సో అన్ని ప్రాబ్లమ్ క్రాస్ చేసి 2002 హ్యాపీగా. బట్ 22 సంవత్సరాలు అయిందా పెళ్లి అయిపోయి? 22. సో 11 ఏళ్ళు లవ్, తర్వాత 22 ఏళ్ల పెళ్లి, 33 years. అందరూ అనుకుంటారు రోజా గారి వల్ల శెల్వా గారు భయపడతారు అని, కానీ కొంతమందికి మాత్రమే శెల్వా గారికే వీళ్ళు భయపడతారు. సైలెంట్ గా ఉండే వాళ్ళకి అందరూ భయపడతారు, గట్టిగా మాట్లాడే వాళ్ళకి ఎవరు భయపడతారు. ఎందుకంటే వీళ్ళు కొంచెంసేపు అరుస్తారు మళ్ళీ సైలెంట్ అయిపోతారని తెలుసు. కానీ సైలెంట్ ఉన్న వాళ్ళు ఏం చెప్పరు, నోట్తో కామ్గా ఇలా ఉంటారు, ఇలా అంటారు. పిల్లలు కూడా ఆయనకే భయపడతారు, నాకేం భయపడరు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు నాతో, ఆయనకే భయపడతారు. అవును. బట్ కౌశిక్ పుట్టే టైంలో బాగా ఇబ్బంది పడ్డారు కదా. ఒంగోలు నుంచి వెళ్తూ ఒంగోలుకి ఒక టెంపుల్ ఓపెనింగ్ కి వెళ్ళున్నా, సిద్ధరాఘవరావు 5th month నాకు అప్పుడు. సో ట్రైన్ లో వచ్చేటప్పుడు ఆ హ్యూమిడిటీ, ఆ జనాలు 1,00,000 మంది పైగా వచ్చారు ఆ రోజు. బ్లీడింగ్ అయిపోయింది 5th month కే. సో అలాగే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యా. 2 months హాస్పిటల్లో అలాగే అయిన తర్వాత 7th month లో పుట్టాడు. చాలా టెన్షన్ 2 months నాకైతే, వాడు పుట్టేంత వరకు. అందుకే వాడంటే ఇంకా స్పెషల్ ప్రేమ. ఎక్కువ కేర్ తీసుకున్నా. ఇప్పుడు బాగున్నారు, 6 feet పైన ఉన్నాడు. ఓకే. ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందా ఏమన్నా? దేవుడు ఆశీస్సులు ఉంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందా? వాడికి ఇంట్రెస్ట్ ఉంది, పాపకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆమెకి చదువుకోవటం అంటే చాలా ఇష్టము. వీడికి డైరెక్షన్ ఆర్ హీరో ఏది సెట్ అయితే అది చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా టైం ఉంది, అయితే చదువుకుంటున్నాడు, చిన్నోడు కదా. పాప ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళే అవకాశం ఉంది, ప్రపోజల్స్ వస్తుంది అనేది బయట టాక్. ఎవరమ్మా స్టార్ హీరో? ఏమో, నాకెవరు రాలేదమ్మా ఇంతవరకు, ఎవరు నా చెవిలోకి అయితే రాలా. ఓకే. పాప మీద చాలా వస్తాయి, హీరోయిన్ గా చేస్తుంది, హీరో యాక్టింగ్ కోసం డాన్స్ కోసం ఫారెన్ కి వెళ్ళింది, యూఎస్ కి వెళ్ళింది చదువుకోవటానికి. తనకి సైంటిస్ట్ అవ్వాలని ఇష్టము, కానీ యాక్ట్ చేస్తానంటే మాకు కూడా హ్యాపీ. నేను మొదట్లోనే చెప్పా కదా, యాక్టింగ్ అనేది ఒక వరం, అది అందరికీ దొరకదు. చాలా అందంగా ఉంటుంది. నా పాప యాస్టీస్ అలాగా ఉంటుంది, కానీ ఫేర్గా ఉంటుంది, నాకు లేని ఆ కలర్ తనకు వచ్చింది. సో తనకి ఇష్టమైంటే నేను కూడా ఎంకరేజ్ చేసి ఉంటా. ఓకే. సో తనకి చదువుకోవాలి మమ్మీ, నేను ఇలాగా అవ్వాలి అలాగా అవ్వాలంటే నేను సరే అని తన ఇష్టానికి వదిలాం. ఫస్ట్ నుంచి కూడా సెల్వా నేను పిల్లల్ని మా మిగతా తల్లిదండ్రుల్లాగా మనం డాక్టర్ అవ్వలేదు కూడా డాక్టర్ చేద్దాం, మనం ఇంజనీర్ అట్టా ఎప్పుడు అనుకోలే. వాళ్ళకి ఏం నచ్చిందో అది కరెక్టా కాదా చూసి ఆ వేలో మేము సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తాం.